కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగా ప్రార్థించుదము. పునీతుల మహిమయగు ఓ సర్వేశ్వర, నీ దాసుడు జయపాల్ గారి కొరకు మేము అర్పించు ఈ బలి నైవేద్యము మీకు ఆమోదకరముగా ఉండునుగాక. తద్వారా అతడు ఆశించిన పాప మన్నింపును మీ కరుణ సన్నిధానమును పొంది మీ పునీతులతో అనంతరము ఆనందించినట్లు నీ మహిమను సదాకాలము స్తుతించినట్లు వారికి అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారి యందు మాకు ఉత్థాన భాగ్యమును నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించుచున్నది. అయితే శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటను ఇచ్చుచున్నది. ఏలినవారా, మీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఈ భూలోక నివాసము శిథిలము కాగా పరలోక నిత్య నివాసము సిద్ధముగా నుండును. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకదములన్నింటితో ఏకీభవించి మేము ఎడతెగక మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మహిమతో నిన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ మనుష్యమని బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు యేసు క్రీస్తు శరీరము రక్తము అవునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు తెలిపి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగించబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు తెలిపి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుకొనుచు జీవమొసగే అప్పమును రక్షణమును వసగటి పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్యలు చేయుటకు మమ్మందరిని యోగ్యులనుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములలో పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలిన వార, ప్రపంచమంతటను వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా లియో పాపు గారిని, పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, గురువులతో అందరితో కూడా మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. మీరు ఈ లోకం నుండి పిలుచుకొనిన దళాయి జయపాల్ అను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్తుడైన అతడు క్రీస్తు ఉత్థానమందును పాల్గొనగాక. ఉత్థాన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలుగు మరియ మాతతోను, ఆమె భర్త యుగు పునీత జోజప్ప గారితోను, ధన్యులైన మీ అపోస్తులతోను, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యున్న మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. విశ్వాసుల సంఘము ప్రార్థించగా ఆ చెరసాలలో ఉన్నటువంటి వారి యొక్క సంఖ్యలు తెగి పడిపోయినాయి. బయటికి వచ్చి ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి ప్రకటించారు. మనమందరము ఇక్కడ చేరి ఉంటూ ఉన్నాము. జయపాల్ వారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆత్మను పరలోక దేవదూతల పునీతులతో ఐక్యపరిచి ప్రభు స్తుతులను అందుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ చేరినటువంటి విశ్వాసులమందరము, మరి ప్రత్యేకించి వారి యొక్క కుమారుడు దలాయ్ ప్రతాప్ ఫాదర్ గారు, మరి వారి యొక్క సాన్నిహిత్యముతో ఉన్నటువంటి గురువర్యులు బృందమంతా కూడా ఇక్కడ చేరి ఈ పూజాబలిని సమర్పిస్తూ ఆయనకు మోక్ష ప్రాప్తిని అనుగ్రహించమని, ఇహలోకంలో ఆయన పెంచి పోషించినటువంటి కుటుంబ సభ్యులను, ఈ యొక్క గ్రామస్తులను అందరినీ కూడా పరలోక రాజ్యము వైపు నడిపించేటువంటి ప్రార్థనలు సల్పమని పరలోక తండ్రిని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులలో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభునైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్తము ప్రకారము నీ సత్య సంగమునకు శాంతమును ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలన చేయువారా.